హలో, మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ కి వచ్చాం. ఏ వాటర్ ఫాల్స్? విజయలా వాటర్ ఫాల్స్. హలో అండి, నేను మీ తరుణ్ రెడ్డి తల్లి. నేనైతే ఫ్యామిలీతో సరదాగా మారేడుమిల్లి ట్రిప్ వేసాను. మా ట్రిప్ లో ఫస్ట్ లొకేషన్ వచ్చి గుడిసె వ్యూ పాయింట్. గుడిసె వ్యూ పాయింట్ మారేడుమిల్లి నుంచి 40 కిలోమీటర్స్ లో ఉంటుంది. గుడిసె నుంచి వ్యూ పాయింట్ కి చేరుకోవాలంటే మనం ఓన్ వెహికల్స్ అయితే అలవలేదు. అక్కడి నుంచి జీప్స్ అండ్ బొలేరోస్ అయితే ఉంటాయి. ఒక బొలేరోలో 6 నుంచి 7 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. ఒక జీప్లో 8 నుంచి 9 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. బొలేరోకి వచ్చి 4 నుంచి 5 వేలు ఉంటుంది. జీప్కి వచ్చి 5 నుంచి 6 వేలు దాకా ఉంటుంది. వ్యూ పాయింట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఫుడ్ అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కూడా ఉండవు అక్కడ. గుడిసెలో వ్యూ పాయింట్ ఒకటే కాదండి, పుష్ప షూటింగ్ లొకేషన్, ఇంకా చాలా లొకేషన్లు అయితే ఉంటాయి. మీ వెహికల్ డ్రైవర్ని అడిగితే తీసుకెళ్తాడు. గుడిసె వ్యూ పాయింట్ చూసుకొని జలతరంగిణి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాము. క్రౌడ్ చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది క్రౌడ్. రండి నా వెనకాల రండి. వాటర్ ఫాల్స్ మామూలుగా ఈరోజు చించేద్దాం. చించేద్దాం. వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా రండి. మా బ్రో అయితే ఫొటోస్ తెగ తీసేస్తున్నారు. ఓకే మా చెల్లి అయితే ఇక్కడ నా మైక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసాం విజయలా జలపాతం. క్రౌడ్ మాత్రం ఫుల్ గా ఉంది. పైకి వెళ్దారండి. పైన ఏం బాగాలేదు, కింద చాలా బాగుంది. కిందకే వెళ్దాం. శుభ్రంగా ఇంట్లో పడుకున్నామని తీసుకొచ్చారు. మధ్యాహ్నం నైట్ 12ంటికి వ్యాన్ ఎక్కిచ్చారు. ఆ చలిలో వస్తుంటే చెప్పుకోలేని బాధలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన దల్లి తరుణ్ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించాడు. గుడిసె వ్యూ పాయింట్కి వెళ్ళాం. అక్కడ ఎక్సలెంట్ వంటి సన్ రైజ్ చూస్తాం. ఆ తర్వాత బొంగు బిర్యానీ తిన్నాం. బొంగు బిర్యానీ బాగానే ఉంది. ఆ తర్వాత ఇజ్జేశ్వర జలపాతం దగ్గరికి వచ్చాము. అక్కడ కూడా చాలా బాగుంది. కానీ తరుణ్, నువ్వు ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోస్ చేసి ఎందరికో నువ్వు ఆదర్శం అవ్వాలని ఒక అన్నయ్యగా నేను మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను. వెల్ బాయ్, నువ్వు మంచి వర్కర్వే. నీకు మంచి మంచి లైక్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ తరుణ్. జలతరంగిణి వాటర్ ఫాల్స్ గారు ఎంజాయ్ చేసి రంపచోడవరం అయితే బయలుదేరాము. రంపచోడవరం నుంచి రంప వాటర్ ఫాల్స్ కి వెళ్ళే రూట్ లో ఈ కాలువ అయితే ఉంది. ఈ కాలువలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నేనైతే ఈతొచ్చినలాగా దూకేశాను, కానీ అక్కడ అయితే అందట్లేదు. ఎలాగోలా ఈత కొట్టుకుని పైకైతే వచ్చేసాను. మళ్ళీ దూకాను. ఈసారి అయితే వచ్చేసింది. ఈత కొట్టుకుంటూ అక్కడక్కడ సరదాగా కుసేపు అయితే ఆడుకున్నాను. మా తమ్మురాలు మా చెల్లెలు అయితే దూకుదాము వద్దా అని చూస్తున్నారు. దూకేం లేదు, కానీ మన ఫాలోవర్స్ కు ఒక ఆయుష్ ఎక్కువండి. ఇక్కడైతే ఎంజాయ్ చేసి రంప వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాము. హలో గాయస్, రంపచోడవరం వచ్చాం వాటర్ ఫాల్స్ కి. ఇప్పుడైతే నేనైతే రంపచోడవరం వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మనకి రోడ్డు మీద నుంచి అయితే ఇక్కడ రావడానికి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా పైన ఇంకోటి ఉంటుంది లొకేషన్, అది వచ్చి మనకి 2 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే దగ్గరలో ఉన్న 1 కిలోమీటర్ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాం. ఇదైతే దగ్గర మనకి 1 కిలోమీటర్ వస్తుంది. రంపచోడవరంలో ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి. చిన్న వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళిన దాకా చాలా అంటే చాలా కనిపిస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ నుంచి ఇంకో వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్దాం. వీడియోలో కనిపిస్తుంది చూసారా, ఆ పైకంటూ ఎక్కాలి. ఆ పైకంటూ వెళ్ళిన తర్వాత మెట్లు అయితే కనిపిస్తాయి మనకి. ఇక్కడ నుంచి అయితే మెట్లు అయితే ఉంటాయి, చాలా మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు
ఒక 70 నుంచి 80 మెట్లు ఎక్కితే రంపచోడవరం రెండో వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. పక్కనే శివాలయం అయితే ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ లో స్నానం చేసి శివాలయంకి అయితే వెళ్ళొచ్చు. అందరూ ఇక్కడ స్నానాలు అయితే చేస్తారు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుంచి అయితే రంపచోడవరం మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లో దారి అయితే ఉండదు, రాళ్ళంట గుట్లంట నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. చాలా అంటే చాలా హైట్ లో ఉంటుంది. ఇప్పుడు వస్తున్నారు చూసారా, అంత హైట్ లో ఉంటుంది. చూడండి గాయస్, చాలా అంటే చాలా ఎత్తుగా ఉంటుంది. చాలా కష్టం. అయితే 2-3 లొకేషన్స్ ఉంటాయి. ఈ ఎక్కగానే మనకి 2-3 లొకేషన్స్ ఉంటాయి. ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది. వీడియోలో కనిపిస్తుంది చూసారా, ఈ లొకేషన్ లో ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ వెడ్డింగ్ షూట్లకు కానీ దిగడానికి అయితే అనుకూలంగా ఉంటుంది. ఉన్నారు కదా ఒక ఎత్తి ఆ పైకి అయితే ఎక్కాలి. ఇప్పుడు మనం చాలా కష్టంగా ఉంది. అమ్మో సరే, చాలా అంటే చాలా బాగోదు. ఇప్పుడు చూస్తున్నారు చూసావా, అంతకన్నా ఇంకా హైట్ ఎక్కాలి. ఇదైతే చాలా డేంజర్గా ఉంది. ఫస్ట్ వీక్ వచ్చేసాం. చూడండి గాయస్, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒకసారి ఇక్కడికి వచ్చాను. ఇంత సంవత్సరం వచ్చినప్పుడు చూడండి, చాలా బాగుంది కదా. చూసారా గాయస్, ఇదే రంపచోడవరం వాటర్ ఫాల్స్. చూసారా, మామూలుగా ఉండదు మరి.